చిత్రసీమలో బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొనె త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రభాస్తో కల్కి సినిమాలో నటిస్తుంది. ఇది ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా. బాలీవుడ్లో పఠాన్, జవాన్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ తెలుగు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే దీపిక కల్కి కంటే ముందే తెలుగులో ఒక సినిమా చేసిందనే సంగతి వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొనె తెలుగు చిత్రసీమకి ఇంకా అడుగు పెట్టలేదని చాలా మంది అనుకుంటున్నారు. ఆమె మొదటి తెలుగు చిత్రం ప్రభాస్ తో కలిసి కల్కి అని చాలా మంది నమ్ముతున్నప్పటికీ అది నిజం కాదు. కల్కి కంటే ముందు దీపిక లవ్ ఫర్ ఎవర్ అనే తెలుగు చిత్రంలో కొద్దిసేపు కనిపించింది. దురదృష్టవశాత్తు ఈ చిత్రం థియేటర్లోకి రాలేదు. అందుకే ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు ఇప్పటిదాకా పరిచయం కాలేదు. అలానే ఆ సినిమా ఆమెకు టాలీవుడ్ డెబ్యూ కాలేదు. దీపిక తన మాతృభాష అయిన కన్నడలో ఐశ్వర్య సినిమాతో వెండితెరకు అరంగేట్రం చేసింది. బ్లాక్ బస్టర్ చిత్రం ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ సరసన నటించిన తర్వాత ఆమె బాలీవుడ్లో విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. ఆమె బాజీరావు మస్తానీ, ఏ జవానీ హే దివానీ, రామ్ లీలా వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది. దీని తర్వాత ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. దీపిక అఫీషియల్ తెలుగు డెబ్యూ కల్కిలో ఉంటుంది. ఇది మే 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా దిశా పటాని కథానాయికగా నటిస్తుంది. ఆసక్తికరంగా మహాభారతం కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ప్రభాస్, దిశా పటానీలపై మీద ఓ రొమాంటిక్ పాటను ఇటలీలో చిత్రీకరించారు. కల్కి విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.